సీతారామం సినిమాతో కుర్రాళ్ల మనసు దోచిన స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డిప్రెషన్ కారణంగా సూసైడ్ చేసుకోవాలని అనుకుందట. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానులను షాక్ కు గురిచేస్తున్నాయి. ఇంతకు మృణాల్ కు అంత కష్టం ఏమొచ్చింది? ఆమె ఎందుకు చనిపోవాలని అనుకుంది? వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న మృణాల్ డిప్రెషన్ కు ఎందుకు గురైందో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ అమ్మడు బాలీవుడ్లో సినిమాలు చేసి మెప్పించింది. సీతారామం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఈ అమ్మడు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత హై నానా సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫ్లాప్ చవిచూసినప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. చివరిగా కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ సీరియల్స్లో చేసిన తర్వాత సినిమా ఆడిషన్స్ కోసం ప్రయత్నించా. ఆ సమయంలో టీవీ నటి అంటూ తనను చులకనగా చూశారని పేర్కొంది. ఎంతో అవమానించారని, దాంతో తాను డిప్రెషన్లోకి వెళ్ళి ఒకసారి ఆ డిప్రెషన్ తట్టుకోలేక లోకల్ ట్రైన్ నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని, కానీ తన పేరెంట్స్ గుర్తొచ్చి ఆగిపోయానని తెలిపింది. అందాల ముద్దుగుమ్మ మనసులో ఇంత విషాదం ఉందా అని ఆమె చేసిన కామెంట్స్ విని ఆమె ఫ్యాన్స్ షాక్కు గురవుతున్నారు.